రాష్ట్రంలో 105 సెజ్లు ప్రభుత్వం ముందున్నాయి. దాంట్లో కోస్టల్ కారిడార్ 5 లక్షల ఎకరాల భూమి కోస్తా తీర ప్రాంతంలో పవర్ ప్లాంట్లకు కానీ సెజ్లకు కానీ కేటాయించడానికి ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. 48 పవర్ ప్లాంట్లు ఇక్కడ నెల్లూరు నుండి మొదలు పెడితే అక్కడ ఇచ్చాపురం వరకు ఈ పవర్ ప్లాంట్లన్నీ కూడా ఎట్లున్నాయి, ఈ సెజ్లన్నీ ఎట్లున్నాయి, ఒక్కొక్క సెజ్ గురించి మనం తెలుసుకోవాలి. నేను అంత సమయం లేదు కాబట్టి డీటెయిల్స్ చెప్పట్లేదు. బేసిక్ గా సెజ్లు డిస్ప్లేస్మెంట్ మనం ఎందుకు ఆలోచించాలనే అంశం మీద నేను చూపెడతాను. దాంట్లోకి వెళ్లే ముందు ఇవాళ ఈ పాలకులు సెజ్లనే కానీ మనం టీవీలలో కూడా చర్చలు చూస్తాం. నాయకులు ఒకటే మాట్లాడతారు, సెజ్ వద్దు, పవర్ ప్లాంట్ వద్దు అని ప్రజలు పోరాడుతుంటే పవర్ ప్లాంట్ వద్దు అంటే కరెంట్ ఎట్లా, సెజ్ వద్దు అంటే అభివృద్ధి ఎట్లా? అంటే ఎంత కన్ఫ్యూజన్ అంటే పవర్ ప్లాంట్ వద్దు, సెజ్ వద్దు అంటే మనం అభివృద్ధిని వ్యతిరేకించేటోళ్ళం. ఎవరి కోసం జరుగుతుంది అభివృద్ధి? నంబర్ 1 అంటే కూడా ప్రజలకు అర్థం కాని అభివృద్ధి, ప్రజలని భాగస్వామ్యం చేయని అభివృద్ధి, ప్రజలకి అందుబాటులో లేని అభివృద్ధి, ప్రజలని నాశనం చేసే అభివృద్ధి. ఇది అభివృద్ధి అంటున్నారు. దీన్ని అభివృద్ధి అనాలా, విధ్వంసం అనాలా? ఖచ్చితంగా విధ్వంసమే. అక్కడ కరెంటు మీరు ఉత్పత్తి చేయొచ్చు, ఇంకొక చోట అపాచీ కంపెనీలో షూస్ ఉత్పత్తి చేయొచ్చు, గాన్పిట్లో ఫార్మా కంపెనీలు పెట్టి మందులు ఉత్పత్తి చేయొచ్చు, మరొక చోట మరొక ప్రోడక్ట్ ఉత్పత్తి చేయొచ్చు. ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ లో మీరు తీసుకొచ్చే ఉత్పత్తులని ప్రజల కోసం కాదు. మీరు చేసే అభివృద్ధి, మీరు చేసే పారిశ్రామిక అభివృద్ధి ఉద్యోగాల కోసం కాదు, ఉపాధి పరిరక్షణకి ఎంత మాత్రం కాదు. అట్లా మనం ఒక్కొక్క అంశాన్ని చూస్తే మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ అభివృద్ధిని మన పాలకులు ఏం చెప్తారంటే ప్రజలకు ఉద్యోగాలు కావాలి కదా, పారిశ్రామిక అభివృద్ధి కావాలి కదా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కావాలి కదా, ఎందుకు వద్దంటున్నారు అంటారు. మన జయప్రకాష్ నారాయణ ఆయన ఏం మాట్లాడతాడంటే లోక్ సత్తా పెట్టిండు, అవినీతికి వ్యతిరేకం అంటాడు. ఏమండి నాకు అర్థం కాదు, ఒకసారి అంటున్నాడు ఆయన, మాతో కూడా పడుతున్నాడు ఒక టీవీ చర్చలో. ఎప్పుడు చూస్తే మీరు అభివృద్ధి వద్దు అభివృద్ధి వద్దు అభివృద్ధి వద్దు అంటారు. అసలు అభివృద్ధి లేకపోతే ఎట్లా అండి? మనకి కరెంటు కావాలి, మన ఇంట్లో ఏసీ ఉండాలా, మనకి కారు కావాలా, ఆ కారు కూడా ఏసీతో నడవాలా, ఇవన్నీ కావాలా కానీ మరి మనకి అభివృద్ధి వద్దా? కరెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే నేనన్నా అది ఎందుకు వచ్చింది చర్చ అంటే ఎప్పుడు చూసినా ఆదివాసీలను నిర్వాసితులు చేస్తున్నారు, గ్రామాలను నిర్వాసితులు చేస్తున్నారు, భూములు పుంజుకుంటున్నారు అంటారు. ఎవరు త్యాగం చేయకపోతే అభివృద్ధి ఎట్లా? ఇవాళ మీరు సోంపేట వెళ్ళినా, కాకరాపల్లి వెళ్ళినా, పొగాడు వెళ్ళినా, అపాచీ కంపెనీకి వెళ్ళినా, కనపర్తికి వెళ్ళినా, పోలేపల్లికి వెళ్ళినా ఒకటే పాలకులు చెప్తుంది, భూములు ఎవరు ఇవ్వకుంటే, ఎవరు త్యాగం చేయకుండా అభివృద్ధి ఎట్లా? అప్పుడు మేము జయప్రకాష్ నారాయణ అడిగినాం, మనకైతే కరెంట్ కావాలా, అందరూ కంఫర్టబుల్ గా బతకాలా, అందరూ సుఖంగా బతకాలా, కరెంట్ కావాలా, కానీ ఎవరు త్యాగం చేయకపోతే ఎట్లా అని ఆయన అన్నాడు. నేనన్నా అభివృద్ధి కావాల్సిందే, పోలేపల్లి సెజ్ ఇవ్వాలా, లేకపోతే ఇంకొక అపాచీ కంపెనీ ఇంకొక వాటికి సెజ్ కావాలా, అభివృద్ధి కావాలా. కూకట్పల్లి నియోజకవర్గం చాలా దగ్గర ఉంది సిటీ, అది చేసుకో, స్పెషల్ ఎకనామిక్ జోన్ చేసుకో. దిక్కుమొక్కు లేని పేద ప్రజలు నువ్వు పడేసి లక్ష రూపాయలు తీసుకుని వాళ్ళని ఎందుకు అభివృద్ధికి త్యాగం చేయాలా? అభివృద్ధి ఏంటో అర్థమైన వాళ్ళు, అభివృద్ధి గురించి బాగా తెలిసిన వాళ్ళు, అభివృద్ధి అనుభవించే వాళ్ళు, అందుకునేటోళ్ళు, కోరుకునేటోళ్ళు, బంజారాయి, జూబ్లీ, కూకట్పల్లి, మీరెందుకు వీటన్నింటినీ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ చేయరు? ఇవన్నీ అభివృద్ధికి అర్థమైన కేంద్రాలే కదా, అందుబాటులో ఉండే మంచి రోడ్డు రవాణా అన్ని ఉన్నాయి. పోలేపల్లి మహబూబ్ నగర్ పోలేపల్లి సెజ్ నుంచి రవాణా అయ్యేది కూకట్పల్లి నుంచి కావా, బంజారాయిల్స్ నుంచి కావా?
భయపడిపోవాలి వాడు కూడా. ఎక్కువ అమాయకుడు కాదు సంతకాలు పెట్టిన వాళ్ళు, పెట్టించిన వాడు అంతకన్నా అమాయకుడు కాదు సచిన్ గాని. ప్రజల జీవితాన్ని నాశనం చేసి త్యాగాలు చేయాలంట. ఈ అభివృద్ధిని అర్థం చేసుకోవాలంట. ఏం అర్థం చేసుకోవాలి? ఒక్కసారి ఆల్రెడీ నడుస్తున్న సచిన్ దగ్గరికి వెళ్తే మనకు అర్థమవుతుంది అభివృద్ధి అంటే ఏంటో. ఒక్కసారి వెళ్దాం. తడ నుండి ఇచ్చాపురం వరకు అభివృద్ధి. కోస్తా తీర ప్రాంతంలో కోస్టల్ కారిడార్ అన్నారు కదా, ఆ కోస్టల్ కారిడార్ లో అభివృద్ధి అన్నారు కదా. తడ నుండి ఇచ్చాపురం అంటారు, మీరు విన్నారు కదా. తడ దగ్గర అపాచీ కంపెనీ పనిచేస్తుంది. మేము పోయినాం తడలో. ఆ అపాచీ కంపెనీ మీకు తెలుసు కదా, స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే అది ఏ స్పెషల్ ఎకనామిక్ జోన్ అంటే అది ఒక ప్రత్యేక చట్టం. నేను అంత డీటెయిల్స్ లో వెళ్ళట్లేదు. రాజ్యంలో దానికి మన ప్రభుత్వాల్లో ఉన్న కార్మిక చట్టాలు అక్కడ పనిచేయవు, పౌర హక్కులు అక్కడ పనిచేయవు. రాజ్యం ఆంధ్రప్రదేశ్